నా పేరు మహారాజ్. మీరు చూస్తున్నారు 'మహారాజ్ మోటివేషన్.' ఈరోజు అందరూ నేను మూవీ రివ్యూ ఇస్తున్నాను అనుకుంటారు. కాదు. నేను గత 3 వారాలుగా రివ్యూస్ చేయటం అంటే ఆపేసినాను అనుకుంటారు. కాకపోతే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల 3 వారాలుగా వీడియోస్ అనేది చేయలేకపోతున్నానట. ఈ మధ్యలో 'పరాగశక్తి' గురించి కూడా 'పరాగశక్తి' పరాజయం కారణాలని ఓటీటీలో వచ్చిన మూవీ చూసి నేను రివ్యూ ఇచ్చాననమాట. అంటే చూద్దాము అనుకుంటున్నా, కానీ మూవీ చూడలేకపోతున్నాననమాట. ఎందుకంటే మా ఫ్యామిలీలో జరిగిన ఒక సంఘటన అనమాట. మా జేజీని హాస్పిటల్ ఈ మధ్య బాగా హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం గాని, ఆయనకు హెల్త్ బాగాలేకపోవడం గాని, సడెన్‌గా ఆయన చనిపోవటం చానా అంటే కొంచెం డిసప్పాయింట్ అనిపించిందనమాట. మూవీ చూస్తున్నా కూడా ఫీల్ అవ్వలేకపోతున్నాననమాట. వాటి గురించి రివ్యూ ఇద్దామనుకున్నా కూడా చేయలేకపోయినా. 'పరాశక్తి' పరాజయానికి కారణాలని అది కూడా రివ్యూ చేసినా. అంటే నేను అనుకున్న రేంజ్‌లో వాటి గురించి వివరించలేకపోతున్నాననమాట. కొన్ని మిస్టేక్‌లు అవి వస్తున్నందువల్ల చానా టైం తీసుకున్నా. అది చేయలేకపోతున్నా కదా! కొన్ని రోజులు అంటే ఆపేద్దాం అన్న కారణంగా అంటే మొత్తానికి అది కదా! అంటే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుదాం. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అంటే ఆల్రెడీ 3 వీక్స్ అయిపోయింది. చానా గ్యాప్ వచ్చింది. మనది ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతున్న ఛానలు. ఇలాంటి సంఘటనలు మనకి ఇప్పటికి 2, 3 సార్లు జరిగినాయి. ఛానల్ కొన్ని వీడియోలు చేయటం, మళ్ళీ ఇంప్రూవ్ రావటం, మళ్ళీ సడెన్‌గా ఆపడం, మళ్ళీ ఇంప్రూవ్ రావడం. 2 ఇయర్స్ అయిపోయింది ఆల్రెడీ మన ఛానల్ పెట్టి. కొన్ని సంఘటనలు అంటారు కదా! ఒక్కళ్ళకే వస్తాయని కాదు. ప్రతి ఒక్కళ్ళు జరుగుతుంటే వాళ్ళలో నేను ఒకడిని. దాంట్లో ఇలాంటి కారణాలు గాని, చాలా వరకు అంటే మోటివేషనల్ వీడియోలు చెప్పేటప్పుడు బ్లూ క్యాప్ పెట్టుకుంటా. మూవీ రివ్యూ చెప్పేటప్పుడు రెడ్ క్యాప్ పెట్టుకుంటా. కానీ రెడ్ క్యాప్ పెట్టుకోవడానికి కూడా కారణం కొంచెం రివ్యూస్ టాపిక్ వస్తుంది కదా! ఇంకోటి మెయిన్‌గా ఈరోజు మోటివేషనల్ అంటే ఏమి లేదు. నాకు జరిగిన కొన్ని సంఘటనలు మీరు ఆల్రెడీ తమిళ్ చూడగానే మీకు అర్థమై ఉంటది. మూవ్ అని కాదు. నాకు జరిగిన కొన్ని సంఘటనలు మిమ్మల్ని కూడా మార్చేస్తాయి అంటారు. ఆ టైప్‌లో కొంచెం మోటివేషనల్ అని ఏం కాదు గానీ, కొంచెం నాకు తెలిసిన అంటే మా జేజీ చనిపోయినప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు గాని, నన్ను చానా అంటే కదిలించేసినాయనమాట. ఆయన చనిపోతే కూడా నాకొక మెసేజ్ లాగా అనిపించింది. ఎందుకంటే అందరూ ప్రతి ఒక్కరు వస్తారు, పలకరిస్తారు. అది కామన్ విషయం అన్నట్టు మాట్లాడిన వాళ్ళు కూడా వచ్చిర్రు, పోయిర్రు. నేను ప్రతి వీడియోలో చెప్పినట్టే మనల్ని దూరం పెట్టిన వాళ్ళకి మనం దూరంగా ఉండాలి. వాళ్ళ దగ్గర పోకూడదని చెప్పి ఎవ్రీథింగ్ నేనంటే నేను ఫాలో అయ్యే ప్రతి మాటను గాని, నేను ప్రతి ఒక్కళ్ళు ఇది తప్పు అంటే అది తప్పే. ఎందుకంటే వాళ్ళు కొంతమంది ఇలా మనకి కొన్ని పెద్దవాళ్ళు కొన్ని చెప్పిర్రు వాటిని పాటిద్దాం. కాకపోతే ఏంటంటే అయి ఇలా కాదు, ఇలా ఉంటే బెటర్ అన్నట్టు నేను గత వీడియోలో చాలా వీడియోలు చెప్పిన బ్లూ క్యాప్ తోటి. ఇప్పుడు రెడ్ క్యాప్ ఏందంటే ఓన్లీ మన రివ్యూస్ గురించి అనమాట. కాకపోతే ఏందంటే మా జేజే చనిపోతూ కూడా నాకు జ్ఞానోదయం అయిందేందంటే, నేను జెప్పిన ఎవ్రి వర్డ్ అంటే ప్రతీది దానికి ఇంక్లూడింగ్ లింక్ అయ్యున్నాయనమాట. చానా అబ్జర్వ్ చేసిన ఆయన చనిపోయినప్పుడు గాని, ఆయన ఫేస్ జూస్తుంటే నాకు ఎందుకంటే ఆ ఫేసులో ఆ ప్లేస్‌లో నాకు నేనే కనిపించడం గాని, మా నాన్నని చూడడం గాని, చానా మందంటే ఏడుస్తారు గానీ, నాకంతగా ఏడుపనేది రాలే. కాకపోతే లోపల దుఃఖం ఉన్నట్టు సినిమా. అంటే మా జేజే ఎక్స్‌పైర్ అవ్వగానే అంటే సడెన్‌గా చనిపోతారు. అది ఎవరు చెప్పి ఏం గాదు. బాగానే ఉన్నాడు. హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నాం. ఖర్చు బాగానే అయింది. వేలు వేలు అయితుంది. నెలకోసారి, వారానికోసారి సరేలే ప్రతిసారి హాస్పిటల్‌కి తీసుకెళ్తే బాగుంటది. ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయినాం. ఆయన చనిపోవడం గాని, సడెన్‌గా చనిపోతే మేము దూరంగా ఉండి నైట్‌కి నైటే రావటం జరిగింది. కానీ మా నాన్న మా నాన్నకు కూడా 55 ఇయర్స్ బానే ఉంటాయి. ఆయన కొడుకులున్నారు. ఆయనకు కూడా మనవళ్ళున్నారు. వాళ్ళ ఫాదర్ చచ్చిపోయిండు అనగానే ఆయన ఫేస్‌లో రియాక్షను అప్పుడే గొంతులో తడబడుతూ ఆయన రావటం గాని, మా నాన్న వాళ్ళ నాన్న చూడగానే నేనసలు షాకింగ్ అన్నమాట. ఎక్స్‌పెక్ట్ చేయలే. చూడగానే మా నాన్న కుప్పకూలిపోవడం, చూసి ఏడవటం అసలు నేనే షాక్. మా చెల్లి కూడా పోయి మా నాన్నని పట్టుకుంటే నాకు ఆ క్షణం అంటే మా నాన్నలో కూడా ఈ యాంగిల్ ఉంటది. అంటే ఎవరికైనా ఫాదర్ చనిపోతే ఫీలింగ్స్ ఉంటాయి. కానీ ఆయన ఏడుస్తాడని నేనెప్పుడు అనుకోలే. నేనెప్పుడు చూడలే ఆయన అట్లా ఉండడం గాని, మా నాన్న చచ్చిపోయినాక పోయి వాళ్ళ నాన్న కాడ చేతులు పట్టుకొని ఏడవటం గాని, నిజంగానే ఏడ్చేసిండు. అది ఫాదర్ బాండింగ్ గదా! ఇంకోటేందంటే మనం కొన్ని చూడని కొన్ని విషయాలు చూసారైతే నాకు గూడా ఎట్లనో అనిపిచ్చింది. ఈ సంఘటనలేందంటే అందరూ బాగానే చేసుకున్నాం. ప్రతి ఒక్కళ్ళేందంటే ఎవరు పుట్టిన అంటే మా జేజేకి 7 మంది కొడుకులు, ఒక కూతురనమాట. ఎవరు తగ్గదు వాళ్ళు అందరూ ఈక్వల్‌గా మనీ యేసుకొని చేసారు. కాకపోతే ఏందంటే సడెన్‌గా ఎవరికీ ఆ డబ్బులుండవు. వాళ్ళు అందరూ చెప్పారు. మేము గూడా ఇస్తాం. 2 రోజులు అరేంజ్ చేసుకుంటాం. అన్న నీకు కావాలంటే నువ్వు చూడన్నట్టు మా నాన్నతో మాట్లాడితే, మన ఎమ్మటే రియాక్ట్ అవ్వడం గాని, ఎందుకంటే పైసలు లేకపోయినా నేర తేవాలన్న తాపత్రయం గాని, అందరూ అరేంజ్ చేసుకున్నారు. దానికి మా నాన్న ముందుండి నిలబడడం గాని, పైసలు మా బాబాయోళ్ళు గూడా అందరూ ఇచ్చేసిర్రు. చెప్తున్నా అంటే ముందుండి నిలబడడం గాని, అంటే ఆయన ఈ వయసులో గూడా ఆయనకి మనవళ్ళు గూడా ఉన్నారు. మా అన్నకి పెళ్లయింది. కొడుకు, బిడ్డలున్నారు. మనవళ్ళు ఉన్నా గూడా వాళ్ళ నాన్న కోసం మా నాన్న పడే తాపత్రయం అంటే ఆయన ఫీల్ అయితుండు. నేను చూసిన ఆయన పక్కకు పోయి చూసినప్పుడు గూడా అరిసేలైతే అది ఇది అంటే మా నాన్నకి కూడా షుగర్ ఉంది కదా! ఆయనకు కూడా కొంచెం పేషెంట్ అనమాట. కొంచెం ఆయనకు కూడా వయసయిపోయింది. బాధపడితంటే మేము కోపంగా మాట్లాడడం గాని అలా ఉన్నప్పుడు మా నాన్న కొంచెం సాటుకి పోయి కొంచెం ఫీల్ అవ్వటం గాని చూసినప్పుడు అంటే వాళ్ళ నాన్న చనిపోయినా కూడా మా నాన్న పడే బాధ ఏందంటే నాకేమనిపించిందంటే మా జేజే చనిపోతే మా నాన్న స్టాండ్ తీసుకున్నారనమాట. అందరిని ఒకటి చేసి వాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటే ఫస్ట్ టైమ్ మా నాన్న ఎవరన్నా ఎదిరించి మాట్లాడితే మా నాన్న ఎదురెగుతాడనమాట. తిడతాడు, కొట్టనిపోతాడు. అలాంటిది మా బాబాయ్ వాళ్ళు అట్లా ఇట్లా తాగి అలా ఇలా మాట్లాడి మా నాన్న సైలెంట్‌గా ఉన్నాడు. నేను చూసింది అదే నా జీవితంలో కొన్ని సంఘటనలు చెప్పిన. ఇలా ఉండాల్సిన మా నాన్న ఏందో
లేదంటే మాట్లాడకపోవడం గాని, వాళ్ళు తిడుతుంటే వాళ్ళని అది సైలెంట్‌గా పక్కకెళ్ళి వెళ్ళిపోవడం గాని, గొడవ చేయకపోవడం గాని, మా నాన్న అంతే బాగా చాలా స్మార్ట్‌గా జరగాల, గొడవలు లేకుండా జరగాలని మా నాన్న పదే పదే వాళ్ళ తమ్ముడికి చెప్పటం గాని, మా నాన్నలో ఈ యాంగిల్ గూడా ఉందా అని నేను చానా అని చెప్పినాక మూవ్ ఆన్ కాదు. మళ్ళీ చెప్తున్నా మూవ్ ఆన్ కాదు. మళ్ళీ మొదలుపెట్టండి. మా నాన్నలాగే నాకు జరిగింది చెప్పినా కదా! నాకు జరిగిన మా జేజే చనిపోయిన ప్లేస్‌లో ఏందంటే, ఆ ప్లేస్‌లో మా నాన్న నాకు కనిపించడం, నేను నాకు కనిపించడం ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏడుస్తుర్రు. కానీ ఆ ప్లేస్‌లో ఏందంటే, మా జేజే చనిపోతే మా నాన్న స్టాండ్ తీసుకుండు. మేబీ ఫ్యూచర్‌లో మా నాన్నకి ఆ పరిస్థితి అయితే మనం స్టాండ్ తీసుకుంటాం. మనం పోతే మనకు స్టాండ్ తీసుకునే వాళ్ళు ఎవరు ఎలా ఉంటది? ఇప్పుడు మీకు అర్థమైతుంది. ప్రతి ఒక్కరు ఒక పర్టిక్యులర్ టాపిక్‌లో ఆలోచిస్తారు. నేనేందంటే నా థింకింగ్స్ కూడా ఏందంటే కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి. ఆడ ఒక సంఘటన జరిగితే నాకు ఇంకొకటి మైండ్‌లో ఇంకోటి జరుగుతా ఉంటది. ఇలా అంటే ప్రతి ఒక్కొక్కళ్ళైతే హ్మ్. మా ఫ్యామిలీ ప్రతి ఫ్యామిలీలో ఉంటది కదా! ఇక్కడ జరిగిందని నేను అంటలేను. ఇక్కడ నేను అంత పెడతా అలా ఇలా పైసల గురించి టాపిక్‌లు వస్తుంటాయి కదా! కొన్ని సంఘటనలు దీంట్లో నాకు బాగా జ్ఞానోదయం ఏందంటే మనకి పాతగా ఒక సామెత ఉంటదనమాట. అదేంటిదంటే బర్రె చేలో మేస్తే దూడ గెట్టిన మేస్తదా అని చెప్పి అంటారు గదా! అదంతా శుద్ధ వేస్ట్. అంటే ఆ సామెతకి అర్థం నేను చెప్తా. అంటే పొలం ఏసుకుంటారు కదా రైతులు. ఇప్పుడు బర్రెలు పొలానికని మేపుకొని పోతారు కదా! దానికి ఎగ్జాంపుల్ ఏందంటే మన లవ్ అఫేర్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది మన పల్లెటూరులో చెప్పే మ్యాటర్ గాని, ఏదన్నా గాని నేను ఎక్కువ మాట్లాడుకుంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్న 10 సంవత్సరాలు వాళ్ళ పిల్లలు కూడా ఏమైనా లవ్ మ్యారేజ్ చేసుకున్న ఇలాంటి సందర్భాల్లో ఏందంటే కొంతమందికి రిలేషన్‌షిప్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ టాపిక్‌లు తీసుంటారు. ఇది ఇలా చెప్పడం ఏందంటే వాళ్ళు అంటే ఇప్పుడు మందు తాగిన ఫాదర్ ఉన్నారనుకోండి. కొడుకు మందు తాగితే తండ్రి సాలే కొడుక్కొచ్చింది. ఇలా కొన్ని టైప్ ఆఫ్ సబ్జెక్ట్‌కనమాట. అల్లరి చిల్లర తండ్రి ఉండి ఇలా అని వాళ్ళ నాన్న అప్పుడు అలా చేసిండు, కొడుకు అలా చేస్తాడని ఈ పర్టిక్యులర్ వర్డ్స్ వాడుతుంటారనమాట. మదర్ మంచిగుంటే బిడ్డ బాగుంటది. ఫాదర్ మంచిగుంటే కొడుకు బాగుంటాడు అనేవి చాలా మంది అంటారు. నేనిక్కడ చూసిన సిట్యుయేషన్ ఏందంటే నేను కూడా అనుకునేవాడిని తల్లిదండ్రులు గాలిలో పెడితే కొడుకులు బాగుంటరు. ఇప్పుడు మదర్ బాగానే చూసుకుంటే బిడ్డ కూడా బాగానే ఉంటది. ఫాదర్ కొడుకుని కూడా బాగానే చూసుకుంటే బాగుంటది. ఒక థింకింగ్ ఆలోచనలో ఉన్నాననమాట. కొడుకుని బాగా చూసుకుంటే బాగానే ఉంటారు కదా! అని అందరూ అనేటప్పుడు నాకు అప్పటి నుంచి ఓకే. నిజమా? కదా! నిజమే కదా! నేను కూడా మా అమ్మతోటి కొంచెం సార్లు వాదిస్తూనే ఉంటా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మా పెద్దమ్మ కొడుకు చదువుకునేటప్పుడు బాగా అల్లరి చిల్లరి తిరిగిండు. ఇప్పుడు వాడు బాగా పని చేసుకుంటుండు. ప్రతిసారి ఎగ్జాంపుల్‌గా ఇది తీసుకొస్తా. మా జేజే చనిపోతూ ఆ సంఘటనలో ఇది నేను చెప్పిన నేను చెప్పే ప్రతి మాటకి నాకి ఎగ్జాంపుల్ చానా అనిపించిందనమాట. దీంట్లో నేను చూసిన కొన్ని సంఘటనలు మదర్ మంచిగుంటే ఇట్లా అని చనిపోయినా కూడా కొంతమంది అంతే అందరికి తెలిసిందే కదా! సినిమాలో చూసే విధంగా గాని, అక్కడ గాని, ఇక్కడ గాని ఎవ్వరు అంటే ఇక్కడ బాగాలేక మదర్ ఏడుస్తుంటే అక్కడ వాళ్ళు పిల్లలు చేసే అల్లర్లు గాని, అంటే మామూలుగా వాళ్ళ రిలేషన్‌షిప్ గురించి గాని, కొత్తగా మాట్లాడుకోవడం గాని, ఇవి నేను మా అమ్మతో మా ఫ్యామిలీతో వాదించే ప్రతి డైలాగ్ ఏందంటే మా జేజే చనిపోయింది నేనెక్కడ చూసినా అంటే నేను చెప్పిన ఎవ్రీ వర్డ్ అంటే మా జేజే నాకు జ్ఞానోదయం చేశాడంటే ఆయన వల్లే మేము ఇక్కడున్నాం. ఆయన వల్లే మేము పుట్టినాం. మా నాన్న పుట్టిండు. మా నాన్న నుంచి మేమొచ్చినాం. ఇవన్నీ ఏందైతే ఉందో ఆయనే మళ్ళీ నాకు జ్ఞానోదయం కావడం గాని, ఆ సిట్యుయేషన్‌లో బర్రె చేలో మేస్తే దూడ గట్టిన మేస్తా అనేది అలాంటి సామెతలు నేను ఫస్ట్ నుంచి చెప్తుంటా కదా! మన టాసు నేను చూసిన సంఘటన నాకు చాలా అర్థమైంది. ఏందంటే మంచిగా తల్లిదండ్రులు మంచిగా చూసుకున్నంత మాత్రం పిల్లలు మంచిగా ఉంటారని కాదు. బాగా చూసుకోకపోతే పిల్లలు చెడ్డవాళ్ళని కాదు. నాకు జ్ఞానోదయం బాగా అయిందబ్బా! ఈ విషయంలో కూడా నేను చానా అంటే చానా రియలైజ్ అయిపోయినా. కాకపోతే నేను రియలైజ్ అయిపోవడానికి కొంచెం అప్‌సెట్ మూమెంట్ అనమాట. మనీ కోసం అది సిట్యుయేషన్స్ ఉంటాయి కదా! పనికి పోవటం గాని, చేయటం గాని చానా అంటే చానా రిస్కీ సిట్యుయేషన్‌లో కొన్ని సందర్భాల్లో ఆయన ఇస్తడిప్పుడు మా అన్న కూడా రాలేకపోవడం నేను చానా ట్రై చేసినాననమాట. కొంచెం నేను తలుసుకుంటే వచ్చేవాడు. కాకపోతే ఏందంటే మా అన్నకు కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల నాకు భయమేందంటే ఎవరన్నా మా అన్న ఇక్కడికొస్తే ఏందంటే ఎగతాళి చేస్తుంటారు. నాకు ఫ్యూచర్‌లో ఇలాంటి విషయాలు కొన్ని జరిగినాయనమాట. మా అన్నని ఎగతాళి చేసినప్పుడు నేను చాలా మందిని తిట్టడం గాని, ఖండించడం గాని బాగా అనిపియదు. మొన్న ఒకవేళ మొన్న కూడా రావాలనుకుంటూ పిలుద్దామని అనుకున్నాం. తర్వాత ఏమైందంటే నేనే మా అమ్మకి చెప్పిన. ఎందుకులే వస్తే బాగుండదు అది అని చెప్పి. ఫ్యూచర్‌లో మా అన్నకి బాగుండాలా? బాగైతే బాగుంటది. వచ్చినాక మా తెలిసిందే ప్రతి ఒక్కళ్ళకి. అంటే మా అన్నంటే కొంతమందికి చానా వరకు భయం ఉంటది. కొంచెం పెద్దోడన్న గౌరవం కూడా ఉంటది. అది పాడైపోద్దని చెప్పి చానా వరకు రావద్దనే ఆలోచిస్తాను నేను. మా అమ్మతో కూడా అదే అన్నా. మా అమ్మ చానా వరకు తీసుకురావాలని చూసింది. వద్దులేమ్మా ఎందుకు ఒక 5,000 అయితే వాడొస్తాడు గానీ వచ్చినాక అందరూ పోయినాక అందరూ వాడి గురించి మాట్లాడుకుంటారు, ఎగతాళి చేస్తారు అన్న కొంచెం ఫీలింగ్ అనమాట. అంటే కొన్ని చెప్పిన కొన్ని సంఘటనలు అంటే మనం చేయాలనుకున్నా చేయలేని విషయాలు అంటే మనుంటే మననే ముందు అన్నీ చేయాలి. కొంచెం మనకి హెల్త్ ఇష్యూస్ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రతిదానికి పెద్దోడు కాబట్టి ముందుండమంటారు. మన ప్లేస్‌లో మేము స్టాండ్ తీసుకొని చేయటం గాని, కొన్ని సంఘటనలు మనల్ని అంటారు కదా! ఛాలెంజ్ చేస్తాయి అన్నట్లు మా జేజేస్ చనిపోవడం అనేది నాకొక
జ్ఞానోదయం లాంటిది. నేను ఇప్పుడు నమ్మిన ప్రతి సిద్ధాంతం అజయ్ ద్వారా మళ్ళీ నాకు రీప్లేస్ అయింది. ఆయన ద్వారా నేను వచ్చాను. ఆయన నుంచి మళ్ళీ నాకు రీప్లేస్ అయింది. నాకు దాంట్లో 3 ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదే. బర్రె చెవులో మేస్తే దూడ గట్టిన మేస్తదని అంత ఉట్టి క్లాసు. కొన్ని పదాలకు చెప్పుకోవడానికి మనకు బాగుంటాయి. పెద్దలు ఇది వినరు. దాన్ని మనమని కాదు. పద్ధతైన ఫ్యామిలీ అని ప్రతిసారి అంటారు. పద్ధతైన ఫ్యామిలీ లేదు. పాడైన ఫ్యామిలీ అంటే ఏమి లేదు. జస్ట్ నువ్వు పెరిగే విధానం అంతే ప్రతిసారి చెప్తున్నా. అమ్మాయిని గాని, అబ్బాయిని గాని ఎవ్వరిని వాళ్ళ వ్యక్తిత్వం చూసి మీరు ప్రేమించండి. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కాదు. వాళ్ళు ఇలా ఉండరు, అలా ఉండరు అని కాదు. నిజంగా నీకు నచ్చితే అమ్మాయిని డెఫినిట్‌గా నీ హార్ట్‌లో ఉంటది. లేకపోతే ఏం లేదు. వాళ్ళ అమ్మ నాన్న అలాంటోళ్ళు, ఈళ్ళు ఇలాంటోళ్ళని అస్సలు నమ్మకండి. రియాలిటీగా మీ ఫ్యామిలీని నమ్మండి. ఎందుకంటే నాకు అర్థమైంది చానా వరకు ఏందంటే నేను ప్రతిసారి నమ్మేది ఈసారి మా జేఈ దగ్గర 100% నాకు కనెక్ట్ అయిపోయింది. నేను చూసిన, నేను అనుకున్న కొన్ని సంఘటనలు నిజంగానే చాలా మార్చేసినియి. ప్రతిసారి నేను చిన్నప్పటి నుంచి నేను చేసేది ఎవరన్నా ఏమన్నా జరుగుతుంటే వాటిని అబ్జర్వ్ చేయటం. మా జేఈ చనిపోయినప్పుడు కూడా నాకు ఆ ప్లేస్‌లో మా జేఈ చనిపోయిన ప్లేస్‌లోనే నా ఫేస్ నాకే రివీల్ అయింది. ఎందుకంటే మేబీ మనం పోయినప్పుడు రేపు ఎలా ఉంటదో, మా నాన్న ఇప్పుడు స్టాండ్ తీసుకోండు. ఆయన గురించి బాగున్నాం. అంటే గొడవలు లేకుండా అది ఇది అని. మా నాన్న ఎప్పుడు కొట్లాటకి ముందుండే ఎంట చూసినా కాళ్ళు కయ్యానికి కాళ్ళు దువ్వుతారు అన్నట్లు ఉండే మా నాన్నే సైలెంట్‌గా ఉండు. అలాంటి సందర్భంలో రేపు ఎవరి పరిస్థితి ఎలా ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండండి. నాకు జరిగిన సంఘటన ఫ్యూచర్‌లో మీకు కూడా ఏదో ఒక విధంగా జరగొచ్చు. ఎందుకంటే ఆలోచించుకోండి. మనకున్నది కొద్ది లైఫే. బాగుండండి. ఇంకోటి దాంట్లో మెయిన్‌గా మిస్ అయిందంటే మా అన్నననమాట. అన్నని మా అన్న తనను పేరు పెట్టి పిలుస్తాం. వీడియో చెప్పాల్సొస్తుంది. ఒకవేళ వస్తే బాగుండేది. చానా వరకు ఆలోచన ఒక 2 రోజులు. మా అన్ననంటే మా అజయ్ చనిపోయిన 2 డేస్, 3 డేస్‌కి మేము అంత్యక్రియలు స్టార్ట్ చేసినామంట పడేయటం గాని. తర్వాత అప్పుడు మా అన్న వస్తే మా అమ్మ పిలుద్దాం, పిలుద్దాం అంటుంటే నేనే వద్దు బలవంతంగా వస్తే బాగుండదని చెప్పి అంటే ఎవరైనా తెలిసిందే కదా! బ్రదర్ గురించి అలా ఇలా అంటే ఇక్కడ ప్రతి చోట ఏందంటే ఎవడికి ఏ పేరు పెడదామా అని ఉంటుంటారు. ఒక పేరు పెడితే అది జీవితాంతం ఉండిపోతుంటది. అది మనకు నచ్చదు. అందుకే కొంచెం ఆలోచించి ఇంకొకటేందంటే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పినా కదా! వీడియో చేయకపోవడానికి గానీ, మేబీ నెక్స్ట్ నుంచి ఫస్ట్ మనం టాక్సిక్ టీజర్ తోటి అది రన్నింగ్‌లో ఉందని చెప్పారు కదా! ఇప్పటికే రిలీజ్ అయిపోయింది చూసినా. చేద్దామని అంత బేస్ రాలేదు నాకు. మేబీ మళ్ళీ చూసి తెచ్చుకొని ఈ వీడియో వచ్చేలోపు మళ్ళీ నెక్స్ట్ నుంచి టాక్సిక్ టీజర్ తోటి మొదలుపెట్టా. ఈ మధ్య చాలా ఇష్యూస్ జరిగినాయి. చూస్తున్నా గానీ వాటి గురించి కంప్లీట్‌గా చూడలేకపోతున్నాననమాట. రివ్యూస్ గానీ, మూవీస్ గానీ, యూట్యూబ్ ఓపెన్ సోషల్ మీడియా చాలా తక్కువ అయిపోయినా. అంటే ఆ సంఘటనలంటే నన్ను నేను ఇప్పుడు నాకెవరైతే దూరంగా ఉండరో అంటే మనం కొంచెం ఒక అప్పర్ డౌన్‌లో ఉన్నప్పుడు మనతో మాట్లాడగాని, డౌన్‌లో ఉన్నప్పుడు మాట్లాడకూడదు. అన్నీ చానా ఫేస్ చేసినయి. ఫస్ట్ టైమ్ నాకు ఇలా జరుగుద్దని నేనెప్పుడు అనుకోలేదు. మా జేఈ ద్వారా నాకు జ్ఞానోదయం అవ్వటం కానీ, మనం అనుకున్న సిట్యుయేషన్స్ చెప్పినా కదా! మళ్ళీ అదే చెప్తున్నా. చెవిలో మెస్తే దూడ గట్టిన మెస్తదని. ఇలాంటి సామెతలు చాలా బోలెడన్ని ఉంటాయి. వాటిని ఏటిని నమ్మకండి. జస్ట్ మీ ఫీలింగ్‌ని మీరు నమ్ముకోండి. మీరు నిజంగా ప్రేమిస్తే ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కాదు. మనిషి మనసుని చూడండి. అది అమ్మాయి అయినా, అబ్బాయి అయినా. బ్యాక్‌గ్రౌండ్ వల్ల వచ్చేది ఏముండదు, ఒరిగేది ఏముండదు. బ్యాక్‌గ్రౌండ్ ఉంటే మెగాస్టార్ చిరంజీవి గారు లేకుండానే అయ్యిండ్రు కదా! ఉన్నవాళ్ళు ఎలాగున్నారో మీకు తెలుసు. బ్యాక్‌గ్రౌండ్‌ని అస్సలు నమ్మకండి. జస్ట్ వాళ్ళ మనసుని నమ్మండి. వాళ్ళని నమ్మండి. చానా విషయాలు చానా అంటే చానా విషయాలు మనం విన్నది ఒకలాగా ఉంటది. చూసేది ఒకలాగా ఉంటది. దగ్గర బోయి హత్తుకుంటే ఆ ఫీలింగ్స్ ఇంకొకలాగా ఉంటాయి. వాటిని అర్థం చేసుకోండి మీరు. నిజానికి మూవ్ ఆన్ గాదు. మళ్ళీ మొదలుపెట్టండి. మళ్ళీ మళ్ళీ మొదలుపెట్టండి. సెకండ్ షాట్, థర్డ్ షాట్ అంటే ఏముండదు. ప్రతిసారి చెప్తా కదా! నువ్వు మాట్లాడే ప్రతి మాట నీకు మరొక చాయిస్ లాంటిదే. అంతేగాని సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలాంటివి ఏముండదు జీవితంలో. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండండి. ప్రతిదాన్ని ఆస్వాదించండి. తల్లిదండ్రులను గౌరవించండి. అది మా నాన్న 55, 60 ఏళ్ళు వచ్చినా మా నాన్న అయినా సరే 75, 80 ఉన్న మా జేజే అయినా సరే, ఎవరైనా సరే, మా జేజే చచ్చిపోయే ప్రతిసారి చెప్తాను. ఆయన అన్న ప్రతి విషయాలు వీళ్ళందరూ ఏడుగురు అన్నదమ్ములు కలిసి మంచిగా నిర్వర్తించిండ్రు. ఆయన్ని ఎక్కడ ఆయన్ని చూసుకోవాలనేది, ఎక్కడ పెట్టాలని చెప్పేది, ఆయన్ని ఎలా చేయాలని చెప్పేది, ప్రతీది ఆయన అందరూ చెప్పడం గాని అందరూ చాలా బాగా చూసుకుంటారు. ఎందుకంటే నేను ఇంకా చెప్పాల్సింది ఏమి లేదు. చాలా విషయాలు నేర్చుకున్నా. వాటి గురించి చెప్తే ఒక పారాగ్రాఫ్ అయిపోద్ది. పార్ట్ బై పార్ట్స్‌గా ఒక 10 పార్ట్స్ చెప్పినా కూడా తక్కువే. అంత అంటే ఈ 3 డేస్‌లో నాకు అంత జ్ఞానోదయం అయింది. అంత అంటే నేను ప్రతిసారి చెప్పేది ఓకే. ఇది నిజమే. ఓకే. ఇది నిజమని ప్రతి వీడియోలో నేను చెప్పిన అంటే మోటివేషన్ వీడియో పాతయి చూడండి. ఇది నిజమే అన్న విధంగానే ప్రతి వీడియోలో నేను ప్రతిసారి కూడా ఎగ్జాంపుల్ చెప్పిన దానికి ఇంకా మా పెద్దమ్మ కొడుకు మా అమ్మతో వాదించడం గాని, తల్లిదండ్రులు మంచిగుంటే పిల్లలు మంచిగుంటారని ఒక సామెత అన్నప్పుడు నేను ఒకరితో వాదించడం గాని, నేను ఎప్పటికి ఒకరి సైడు స్టాండ్ అనేది ఉండదు. ట్రూత్ ఈ సమయానికి ఏది కరెక్ట్ అన్న దాని సైడే నేను స్టాండ్ చేస్తూ ఉంటా. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. నాకు ఎలా కరెక్ట్ అనిపిస్తే దాని వైపే నేను ఉంటా. మేబీ నెక్స్ట్‌లో నుంచి మనం మోటివేషన్ వీడియోస్ చేయొచ్చు, చేయకపోవచ్చు.
తర్వాత రేపటి నుంచి నేను టాక్సిక్ టీజర్ తోటి మొదలు పెడతా. చూసినా ఫీల్ అవ్వలేకపోతున్నానన్నమాట దాని గురించి చెప్పడానికి. అందుకే మన నుంచి ఒక సజెషన్‌గా అంతే నువ్వు డల్‌గా ఎందుకున్నావు బ్రో అని కొన్ని కామెంట్స్ వస్తాయి కదా! దాని గురించి ఫస్ట్ ఈ వీడియో అప్‌లోడ్ చేసినాక నెక్స్ట్ డే నుంచి టాక్సిక్ టీజర్ గురించి నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తా. మేబీ కొంచెం అంత జోస్ లేకపోతే మీరు కొంచెం అర్థం చేసుకోండి. గత వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది. నాకు ఆ వీడియోకి, ఈ వీడియోకి ఉన్న ఎగ్జాంపుల్స్ అని చాలా వరకు చెప్తున్నా కదా! మనం అనుకున్నది చాలా చేయలేకపోతున్నాం. ఎంత సంపాదించినా సంపాదనలు అంటారు చూసినవా? మనకు జరిగే ప్రతి సిట్యుయేషన్ గాని, ఎదురయ్యే విధానాలు కానీ, మనం అనుకుంటే గాని నిన్న బాగా అనుకున్నా, చాలా అనుకున్నాం. మంచి వర్క్ స్టార్ట్ చేస్తున్నాం బాగుంది. పర్లేదు ఇప్పుడు మళ్ళీ మన పిల్లలు ఈ సెలవులకి సమ్మర్ సెలవులకి వస్తారు కదా! అనే సీజన్‌లో ఆయనకి బాగాలేకపోవడం, మళ్ళీ మనీ ఖర్చు కావటం గాని, ఏయేయో మనం అనుకుంటున్నాం. అన్నీ అసలు అనుకున్నయి ఏది జరగట్లేదు. వీడియోస్ కూడా చేయలేకపోవడానికి కారణం నేను యూట్యూబ్ గ్రోత్ వస్తుందనుకునే ప్రతిసారికి ఏదో ఒక పర్సనల్ ప్రాబ్లమ్స్. గతసారి కూడా మా అమ్మకి బాగాలేకపోవడం, ఒంగోలు తీసుకెళ్ళిపోవడం, అక్కడ వేలు వేలు ఖర్చు. ఇప్పుడు హాస్పిటల్‌కి పోతే వేలు వేలు అయితున్నాయి. దానితో మధ్య ప్రతి ఒక్క సిట్యుయేషన్ అంటే స్టెప్ బై వస్తున్నాయి. మనం ఎంత సంపాదించినా మేబీ డేకి నేను ఒక్కోసారి ఏంటంటే బాగానే ఒకసారి 1000 వస్తది. ఒకసారి 1500 అంటే నా ఇన్‌కమ్ గ్రోత్‌ని బట్టి నేను ఇంకా మనసులో పెట్టి చేపించే దాన్ని బట్టి నాకు వస్తున్నాయి గానీ నేను చేసేది ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. దానివల్ల ఏందంటే మళ్ళీ మళ్ళీ వీడియో చేయలేకపోవడం గానీ, ఎక్స్‌ట్రాగా వర్క్ చేసి ఎక్స్‌ట్రా మనీ సంపాదించడం గానీ చాలా కష్టమైపోతుంది. ఏదేమైనా ఇప్పటి నుంచి రేపటి నుంచి మేబీ వారానికి రివ్యూ చెప్పినా సరే వారానికి మేబీ 2, 3 వీడియోస్ అయినా చేయడానికి ట్రై చేస్తా. ఇంకొకసారి గానీ వర్క్ మనం అనుకుంటే నేనేమనుకుంటే ఒక 1 మంత్ ఇలాగే ఉండి నెక్స్ట్ నుంచి మంచిగా మనకు మనీ వస్తాయి కదా! ఈసారి ఫుల్ జోష్‌లో ఉండొచ్చు. అది ఇది మనీ ఇలా కవర్ చేసుకోవచ్చు. మనం ఏదో ఒకటి చేద్దామని ప్లానింగ్‌లో ఉండేసరికి అంతా బానే అయిపోయింది. జరుగుతున్నాయి, పోతున్నాయి, అన్నీ అయిపోతున్నాయి. వేరు వేరు ఖర్చులు ప్రతిదానికి. అంటే ఇక్కడ మనీ అంటే మనం మనీ పోతుందని కాదు. ఆ ప్లానింగ్ ఇలా గ్రోత్ అయిద్ది కదా! యూట్యూబ్ తర్వాత ఇలా సెపరేట్‌గా అంటే కొంతమందికంటే ప్రాబ్లమ్స్ అయితే ఇలా ఈళ్ళకింత ఇయ్యొచ్చు, ఈళ్ళకింత ఇయ్యొచ్చు అని ఒక స్టేటస్‌లో పెట్టుకొని నేను మళ్ళీ ప్రశాంతంగా అంటే ఎక్కువ వర్క్ కాకుండా టైంలో చేద్దాం. వీడియోస్ బాగా చేసుకుందాం. ఒక 1 మంత్ లీవ్ లాగా తీసుకొని ఫ్యామిలీ బాలేదు కదా! అంటే ఎనర్జీ కూడా ఎలాగో డల్ అయిపోయింది కదా! కొంచెం బాగా బేస్ చేసుకొని చేద్దాం అనుకునే ప్రతిసారి ఎంత సంపాదించినా అది డల్ అయితేనే ఉంది. ఏదేమైనా ఈసారి మనం గట్టిగా ప్రయత్నించాలా. అంటే బాధలు వచ్చినా సరే వీడియో చేస్తూనే ఉండాలా అంటారు కదా! ఆర్టిస్ట్ అంటే నేను నాకు సినిమా అంటేనే ఇష్టం. ఆర్టిస్ట్ అంటే మొఖానికి రంగులద్దుకొని కలర్‌ఫుల్‌గా కెమెరా ముందు కనిపించాలా. నేను అలాగనుకుంటున్నా. ఇదే నా కెమెరా. నా చిన్న మొబైలే నా కెమెరా. నెక్స్ట్ నేను డెఫినిట్‌గా మళ్ళీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి షూర్ చేస్తా. గత వీడియోలో ఎంతైతే జోస్ ఉందో అంతకి డబుల్ జోస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తా. మీరు చెప్తేనే కదా! నేను బాగా చెప్పేది లేదని తెలిసేది. ఈ వీడియో ఇంతటితో ముగించేద్దాం. ఎందుకంటే నా ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ పోయి ప్రతి ఒక్కరికి ఉంటాయి. నేను చెప్పింది జస్ట్ 1% మాత్రం. ఇంకొకడికి దీనికి 10 రెట్లు ఎక్కువ ఉండొచ్చు. 100 రెట్లు ఎక్కువ, 200 రెట్లు ఎక్కువ ఉండొచ్చు. దాంట్లో మా అన్నని పోల్చుకుంటే మా అన్నకు వచ్చిన ప్రాబ్లమ్స్‌లో నేనంటే పనన్నా చేసి తీర్చుకుంటున్నా. మా అన్నకు కొంచెం తీసేసుకోవాలి అది కూడా ఉండదు కదా! ఇంకొకటి ఆలోచిస్తే ఏంటంటే మనకు తొందరగా గ్రోత్ వస్తే మనం అన్నీ బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనుకుంటే ప్రతిసారి చెప్తున్నా కదా! సరే మా నాన్న బాగోలేకపోవడం గానీ, మా అమ్మ బాలేకపోవడం, ఇప్పుడు మా అజయ్ ఎక్స్‌పైర్ అవ్వడం గానీ ప్రతీదీ అంటే మనం అప్ అయితుంది అనుకున్న ప్రతిసారి డౌన్ అయిపోతున్నా. వర్క్ కూడా నాకు చానా ప్రెషర్ అన్న అజయ్ చనిపోయిన రోజు నాకు చానా వాల్యుబుల్ డే అది. ఒక పెద్ద వర్క్ కాంట్రాక్ట్ అది. పోయి మాట్లాడుకుండేది. మంచిగా నాకు అడ్వాన్స్ కూడా 50,000 దాకా వచ్చాయి. మేబీ 20,000-50,000 లోపు వచ్చాయి. దానివల్ల అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఊర్లో విషయాలు మీకు తెలిసిందే కదా! అంటే పట్టేసారనమాట. ఒక అంటే చనిపోయారు. కంత అంత అపశకునం కానీ అదంటే వేరే చేయకూడదు అన్న విధంగా కూడా ఉంటది. అన్నీ అలా అయిపోతున్నాయి. ఏదేమైనా జీవితాలు ముందుకు పోవాలంటే మనం సంపాదిస్తూనే ఉండాలా. మన మనీ అయిపోతుందంటే మళ్ళీ మనం ఇంకా దాన్ని ఇంకా ఎక్కువ చేసుకుంటూ పోతూనే ఉండాలా. ఈరోజు రూ. 100 సంపాదియొచ్చు. దానికి డబ్బులు చెయ్యి అయిపోతే 200కి చెయ్యి, 200 ఖర్చయితే 400 సంపాదించడానికి ట్రై చెయ్యి. 400 ఖర్చు అయిపోతే 800 సంపాదించడానికి ట్రై 800 అయిపోతే 1600 సంపాదించడానికి ట్రై చేస్తూనే ఉండు. నువ్వు ఎంతైతే సంపాదించావో అంత ఖర్చు అయితుందనే బాధ మటుకు నాలో ఉన్న అంత నీలో ఉండకూడదని నేను అనుకుంటున్నా. నాకు జ్ఞానోదయమైంది. నేను చాలా విషయాలు అజయ్ సంఘటన వల్ల నాకు చాలా విషయాలు నేను అంటే నాకు కొన్ని కొన్ని విషయాలు నన్ను ఇన్‌స్పైర్ చేసినాయనమాట. నేను ఇప్పటి నుంచి ఇంగ బాధ అనేది లేదంటే చాలా వరకు ఏముంటది అంటే అన్‌మ్యారీడ్ పీపుల్ కదా అనుకుంటారు కదా! ఇంగ ఫ్యామిలీ సిట్యుయేషన్స్ అంటే బ్రదర్స్ కానీ అలా ఉంది.
మదర్ గాని, మొన్న మా అమ్మ గూడా అసలు 3, 4 మంత్స్ బ్యాక్ ఈ కన్ను ఇటు సైడ్‌కెళ్ళిపోయిందనమాట. చానా భయమేసింది ఆ సిట్యుయేషన్‌లో. మళ్ళీ స్టాండ్ తీసుకొని పనికి పోవాల్సిన సిట్యుయేషన్. మా నాన్నకి అప్పుడు ఒకసారి యాక్సిడెంట్ అవ్వడం, ఇలా ప్రతి ఒక్కటి మళ్ళీ మా నాన్న షుగర్ ఎక్కువ. ప్రతి ఒక్కటి ఇలా మనకి వస్తుంటే మనం స్టాండ్ తీసుకోకపోతే ఎవడు తీసుకుంటాడు? తీసుకుంటూనే ఉన్నా, పోతూనే ఉన్నా, మళ్ళీ తీసుకుంటూనే ఉన్నా, మళ్ళీ పోతూనే ఈసారి డెఫినిట్‌గా మళ్ళీ ఇంక రివ్యూస్ మళ్ళీ గట్టిగా స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియో ఇంతటితో మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.